రామ్ గోపాల్ వర్మ ఏదైతే లోకేష్కి మధ్యన వార్ ఏంటది లోకేష్ గురించి తప్పుగా చూపెట్టారంటూ అసలు టోటల్గా వ్యూహం సినిమానే ఆపేయాలని లోకేష్ ప్రయత్నం. అదే సందర్భంలో సినిమాని సాగిస్తానని చెప్పేసి యూ సర్టిఫికేట్ తెచ్చుకోగలిగినటువంటి వర్మ. ఈలోపు కొలికపూడి గారు వచ్చి టీవీ5 సాంబా వేదిక మీదగా తిట్టిపోసినటువంటి సంఘటన. దానికి ప్రతీకారంగా ఇప్పుడు ఇది రామ్ గోపాల్ వర్మ దాసరి కిరణ్ వచ్చేటప్పటికి పోలీస్ కంప్లైంట్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఈ విధంతంలోకి నాగబాబు గారు జోక్యం చేసుకున్నారు. ఆయనకి ఇటు రామ్ గోపాల్ వర్మ కౌంటర్ వేశారు. యాక్షన్ ఆర్జీవీ తల నరికితే కోటి ఇస్తానని ఆవేశంగా మాట్లాడిన వ్యక్తి రియాక్షన్. ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఎవరైనా తనపై దాడి చేసే అవకాశం ఉందని, తనకి ప్రాణహాని ఉందని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినటువంటి ఆర్జీవీ. మై కంక్లూజన్ అంటూ నాగబాబు గారు చెప్పుకుంది. ఆర్జీవీపై అటువంటి వ్యాఖ్యలు చేయడం తప్పు. నేను కూడా వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆర్జీవీ గారు మీరేం భయపడకండి, మీ జీవితానికి ఏ డోకా లేదు, మీ ప్రాణానికి ఏ అపాయము వాటిల్లదని నేను హామీ ఇస్తున్నాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఆ మాటకు వస్తే ఇండియాలో ఏ పనికి మాలిన ఎదవా మీకు ఎటువంటి హాని తలపెట్టడు. ఎందుకంటే హీరో విలన్ కొట్టుకుంటుంటే మధ్యలో కమెడియన్ గైడ్ని ఎవడు చంపడు కదా, మీరేం వరీ అవ్వకండి. కాబట్టి నిశ్చింతగా నిర్భయంగా ఓడ్కా పెగ్గేసి పడుకోండి. ఎల్లప్పుడూ మీ మంచి కోరే మీ శ్రేయోభిలాష నాగబాబు. దానికి కౌంటర్గా ఈయన రామ్ గోపాల్ వర్మ, సార్ నాకన్నా పెద్ద కమెడియన్ ఎవడంటే నా సినిమాలో మీరు మీ తమ్ముడి దగ్గర డబ్బులు అడుక్కుని టీ తాగి పడుక్కోండి మీరు అంటూ, అంటే నా సినిమాలో మీరు మీ తమ్ముడు సార్ నాకన్నా పెద్ద కమెడియన్ ఎవడంటే నా సినిమాలో మీరు, అంటే నా రామ్ గోపాల్ వర్మ సినిమాలో నాగబాబు కమెడియన్ అంటూ మీ తమ్ముడి దగ్గర డబ్బులు అడుక్కుని టీ తాగి పడుకోండి అంటూ ఈయన సెటైర్ రెండవ స్థాయిలో వేయటం అన్నటువంటిది వరుసపెట్టి ఈ ఉదంతం ఎటుకెటుకో మలుపు తిరుగుతుంది అనడానికి సాక్ష్యం అవుతుంది.